బహుజనులు ఆత్మగౌరవంతో వంచిపోతున్నారు అని ఇదే గొంతెత్తింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కదా. తెలంగాణలో బహుజనులు ఆవేదనతో ఉన్నారు, వాళ్ళకు సమస్యలు ఉన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నది అంటే వాళ్ళకి ఆవేదన ఉన్నది, వీళ్ళు ఉద్యమంలో పోరాటం చేసిండ్రు కానీ వాళ్ళు ఇవాళ బాధల్లో ఉన్నారని ఆ రోజు నేను చెప్తున్నా కాదండి. నేను రోడ్డుకి ఇవాళ అదే తెలంగాణ ఇవాళ ఏ రాజ్యాంగం వల్ల అయితే తెలంగాణ పుట్టిందో ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా తీసేస్తాము, ఒక కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తాము అని చెప్పేసి ఆల్రెడీ రాజ్యాంగ ముసాయిదాను అలహాబాద్లో తయారు చేసి రెడీగా పెట్టుకున్నారు. రాజ్యాంగం ఇదే వీళ్ళు తీసుకొచ్చే కొత్త రాజ్యాంగం వస్తే ఇలా రిజర్వేషన్. కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తున్నారే. కేసీఆర్ గారు రాజ్యాంగంను అమెండ్ చేయాలా అన్నారు, వీళ్ళు రాజ్యాంగాన్ని పూర్తిగా తీసేయాలంటున్నారుగా. వారు మొదటిసారి అందరూ తప్పర్థం చేసుకున్నారని మళ్ళీ వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మారుతున్న కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని అన్న మరుక్షణమే 24 గంటల్లోపే ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుంతెత్తి చీల్చుకున్నాడు. నేను చెప్తాను, నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహం దగ్గర పోయి ప్రొడ్యూస్ చేసినాం. ఇదే కేసీఆర్ గారు మళ్ళీ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిపించి నేను చెప్పింది మీరు సరిగా అర్థం చేసుకోవడం లేదు, నేను ఈ దేశంలో మారుతున్న పరిస్థితి చూస్తే రాజ్యాంగాన్ని మనం ఎట్లయితే అమెండ్ చేస్తున్నాం ఇంకా చాలా అమెండ్ చేయాల్సి ఉంది, దళితులకు వాళ్ళ పాపులేషన్ పెరిగింది వాళ్ళ కోసం అమెండ్ చేయాలి, మరి ఇంకా బీసీల పాపులేషన్ పెరిగింది వాళ్ళ కోసం అమెండ్ చేయాలి, ఇంకా చాలా అమెండ్ చేయాలని అమెండ్ ఇప్పుడు 123 124 అమెండ్మెంట్స్ అయినాయి, ఆ విధంగా అమెండ్ చేయాలని నేను చెప్పిన అంతే తప్ప నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి స్టేట్మెంట్ ఉటంకిస్తూ వారు చెప్పడం జరిగింది. నేనే ఆ రోజు మీరు కరెక్ట్ అన్నారు, నేనే ఆ రోజు ప్రొటెస్ట్ చేసిన. కాంగ్రెస్ పార్టీ విషయంలో మీకు కొంత భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, దానిలో ఎవరు కాదనలేరు. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని బహుళంగా ప్రచారం జరుగుతుంది. కొన్ని వాస్తవాలు యాక్చువల్గా బీజేపీ కాంగ్రెస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కదా. బీజేపీ కాంగ్రెస్ ఒకటండి. ఒక్క నిమిషం వినండి, బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఒకటే తానులో ముక్కలండి. ఇలా మీరు లేకపోతే చూడండి, హైదరాబాద్కు కూతవేటి దూరంలో ఉన్న జనవాడ మీకు ఐడియా ఉందిగా, హైదరాబాద్ కూతవేట ఉన్న జనవాడలో అందరూ కలిసి బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక ప్రార్థనా మందిరం మీద ఘోరంగా దాడి చేసి చనిపోయే విధంగా వ్యక్తులను కొడితే ఎక్కడ పోయినండి రేవంత్ రెడ్డి గారు, హోమ్ మినిస్టర్, ఆయనే కదా హోమ్ మినిస్టర్, మరి ఎందుకు రాలేదండి ప్రార్థనా మందిరం దగ్గరికి? ఎందుకు వాళ్ళు ఇప్పటికి కూడా రాలేదు? ఆయన గమ్మత్ ఏంటంటే ఇప్పటికి కూడా రాలేదు. ఇంక అంతకన్నా ఘోరం ఉంటుందా అంటే నరేంద్ర మోడీ గారి ఎజెండాను ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు. లేకపోతే ఎందుకు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాలి? దీని మీద చర్చ పెట్టాలిగా, ఎందుకు పెట్టలేదు? ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయాలి కదా, ఎందుకు వేయలేదు? కేసీఆర్ హయాంలో కేసీఆర్ పాలనలో బలహీన వర్గాలకు బడులకు అణచివేత మీద అన్యాయం మీద ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గొంతెత్తారు.